జరిగింది. ఎందుకంటే అది దేవర బాల భూములు కాబట్టి రావని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్ దాకా వదిలేసన్నగా తీసుకెళ్లి ఆ దేవర వాళ్ళకు రాని వాళ్ళ కౌన్సిలర్ కూడా నలుగురు కాకుండా నెక్స్ట్ విడత కింద ఇప్పియాలని మా ఉద్దేశాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా మన దగ్గర ఈ లబ్ధిదారులు ఎవరైతే రోడ్డు మీద పోయినా లబ్ధిదారులు 50 మంది కూడా మనం లాస్ట్ టైం కూడా మాట ఇచ్చినాము. అది సెకండ్ లిస్ట్ లో కూడా ఉద్దేశంలో కూడా ఆ 50 మంది కూడా లబ్ధిదారులకు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వార్డులో ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, అలాగే 12వ వార్డు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది రాకపోవడం కూడా నిరాశగా ఉన్నారు. అవి కూడా నిన్న మన పెద్ద మనిషి కూడా 2-3 రోజుల్లో సెకండ్ నెక్స్ట్ లిస్ట్ లో కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు మెయిన్ గా మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఇన్ఛార్జ్ చేసినామో వాళ్ళు కరెక్ట్ కౌన్సిలర్ కానీ అక్కడున్న ఇందిరమ్మ కమిటీలతో ఎవరు కూడా మీట్ అయితలేరు. ఎవరు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ టైం వాళ్ళ కాకుండా కమిషనర్ గారు మీరు ఇన్ఛార్జ్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇందిరమ్మ కమిటీలతో మాట్లాడి వాళ్ళ సెలక్షన్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలో ఒక్కొక్క 5 చేసినాం. వాళ్ళు నిలదీస్తున్నారు ఈ రోజున మనల్ని ఏమన్నా మేము ఇందిరమ్మ కమిటీలు ఎందుకున్నాం, మాకెందుకు ఇవ్వడం లేదు, మా దగ్గరికి ఎందుకు వస్తలేదని ఇన్ఛార్జ్ గారు వాళ్ళకి వెళ్ళండి. వాళ్ళ దగ్గర గతంలో నేను పాలకవర్గం ఉన్నప్పుడు 100% ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టాను. ఇప్పుడు మా పాలకవర్గం లేదు కాబట్టి కమిషనర్ గారు హ్యాండిల్ చేస్తారు కాబట్టి కమిషనర్ గారు ఇన్ఛార్జీలకు కరెక్ట్ మీరు వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళ ఇందిరమ్మ కమిటీలో కూర్చొని సీనియర్ ఎవరెవరు కమిటీలో ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి ఎందుకు మైనస్ అయింది, ఎందుకు రాలేదో ఆ ప్రజలకు మీరు వివరించే బాధ్యత మీ అందరికీ ఉంటుంది. కాబట్టి కమిటీ సభ్యులు కూడా మీరు కూడా వాళ్ళ ఇన్ఛార్జీలతో ఉండి మీరు క్లియర్ చేస్తున్న బాధ్యత ఉంటుంది. కాబట్టి రాలేదని చెప్పేసి మీరు ఎప్పుడు నల్లలు కాకండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 75 మందికి వచ్చింది. మన మున్సిపాల్లో కలిసిన విలీనమైనవి మన దగ్గర కలిసిన తర్వాత 75 మందికి వచ్చినాయి. కాబట్టి మిగతా మనకి ఇంకా 150 మన ఓన్లీ మన మున్సిపాలిటీ మన ఇన్ఛార్జి గారు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మీరు అందరూ సహకరించాలి. నలవలు కావద్దు. కాబట్టి మీరందరూ సహకరించే టైం వచ్చింది కాబట్టి సహకరించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత 6 పథకాలలో 5 పథకాలు అమలు పరచడం జరిగింది. దాంట్లో ఇదొక భాగంగా ఇళ్ల పథకం కూడా ఒక ఇల్లు ఇచ్చేది కూడా ఒక భాగం కిందికి తీసుకోవడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గానికి 3,500 వచ్చినాయి. కాబట్టి దాంట్లో మన గట్లెక్కర్ కూడా తీస్తే మన 200 వస్తాయి. కాబట్టి ఇప్పుడు 21 వచ్చినాయి. నెక్స్ట్ కూడా మన ఇన్ఛార్జ్ గారు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా నలుగురు కాకుండా ఇదే ప్రభుత్వానికి ఇక్కడ మనం ముందుకెళ్ళి మనకి ఇలా గృహలక్ష్యం కావచ్చు, గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ముందు నడిపించే బాధ్యత మనందరికీ ఉంటుంది. కాబట్టి మహిళలమ్మ ఈ రోజు మీరు 200 యూనిట్ కరెంట్